హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఛాలెంజ్ యాక్సెప్టెడ్ రోజర్. మావా, ఈరోజు 75 డేస్ హార్ట్ ఛాలెంజ్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ 75 డేస్ హార్ట్ ఛాలెంజ్ చేయడం అనేది ఇంపాసిబులా అంటే ఎస్, ఇంపాసిబుల్ అని చెప్తా. You know, I'm going to try 75 hard, but this is only one of those people finishes the 75 days. I failed 75 hard. I failed the 75 hard. I failed. I messed up the I failed. I failed. Failed. ఒక్కసారి మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ 75 డేస్ హార్ట్ ఛాలెంజ్ అని మీరు సెర్చ్ చేస్తే 99.9% ఆఫ్ పీపుల్ ఖచ్చితంగా ఈ ఛాలెంజ్ని ఫెయిల్ అయ్యే ఉంటారు. సో అందుకే ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందు 1కి 10 సార్లు ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకుంటారు. సో ఈ ఛాలెంజ్ని మనం మన ఛానల్లో ఫస్ట్ టైం ఎవర్ మన ఛానల్లో ఈ ఛాలెంజ్ అనేది యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఏంటి ఛాలెంజ్, అసలు ఏంటి ఇంత బిల్డప్ ఇస్తున్నాం అనుకుంటే, ఈ ఛాలెంజ్లో మొత్తం 5 రూల్స్ ఉంటాయి. సో ఆ 5 రూల్స్లో నువ్వు ఈ 75 డేస్ కూడా ఈ 5 రూల్స్ అనేది ఖచ్చితంగా నువ్వు చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఒక్కరోజు మిస్ అయినా సరే నువ్వు డేని మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఛాలెంజ్ని అందుకే చేయడానికి చాలామంది ఆలోచిస్తారు. అయితే ఈ ఛాలెంజ్లో ఫస్ట్ రూల్ వచ్చేసరికి డైలీ ఒక సెల్ఫీ అనేది నువ్వు తీసుకోవాలి. ఈ సెల్ఫీ దేనికోసం అంటే నీ ప్రోగ్రెస్ని నువ్వు దగ్గరుండి అబ్జర్వ్ చేయడం కోసం. అండ్ రూల్ నెంబర్ 2 ఏంటంటే, నువ్వు డైలీ డైట్ అనేది కస్టమైజ్డ్ డైట్ అయి ఉండాలి. ఇందులో నో ఆల్కహాల్, నో షుగర్, నో జంక్ ఫుడ్ అండ్ నో స్మోకింగ్, ఇలాంటి విషయాలన్నీ ఉంటాయి. అండ్ అలాగే రూల్ నెంబర్ 3 ఏంటంటే, నువ్వు డైలీ అవుట్డోర్ ఒకటి ఇండోర్ ఒకటి ఖచ్చితంగా 45 మినిట్స్ వర్కౌట్ అనేది చేయాలి. అండ్ 4th రూల్ వచ్చేసరికి డైలీ నువ్వు 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి. 5th రూల్ వచ్చేసరికి నిన్ను నువ్వు డెవలప్ చేసుకోవడానికి రోజు ఒక బుక్ అనేది చదవాలి. సో ఈ రూల్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే.